వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకోవడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఏ పార్టీకైనా అధికారంలో ఉన్నవారే ప్రధాన ప్రత్యర్థి అవుతారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల టార్గెట్ కూడా జగనే. అంతేగాక అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. దీంతో ఇప్పుడు షర్మిల చేయనున్న పోరాటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి అన్నపై పోరాటంలో షర్మిల విజయం సాధిస్తుందా? ఫ్యామిలీ వార్ ఎక్కడికి దారితీస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశాక ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో తన సొంత అన్న జగనే సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి వైసీపీనే. దీంతో అన్నా చెల్లెళ్ల మధ్య పోరాటంపై ఏపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే అధికారంలో ఉన్న పార్టీనే ప్రతిపక్షాలు టార్గెట్ చేయాల్సి ఉంటుంది. అందుకే షర్మిల మొహమాటాలు పెట్టుకునే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై షర్మిల విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయనే లెక్కలు వేస్తున్నారు. మరోవైపు ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత తొలి విడతలోనే ఎన్నికలు పూర్తయిపోతాయి. అంటే గట్టిగా 2 నెలలు మాత్రమే షర్మిలకు సమయం ఉంది. ఈలోపు కాంగ్రెస్ ఎంతగా పుంజుకునేలా చేస్తే ఆమె రాజకీయ జీవితానికి అంత భరోసా వస్తుంది. షర్మిల రాజకీయంగా బలపడాలంటే ముందు సొంత గడ్డపై గట్టి పట్టు సాధించాలి. అంటే కడప జిల్లాలో ఆమె తనదైన ముద్ర వేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎంత రాజకీయం చేసినా వృధానే అవుతుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మరో సోదరి వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు. తండ్రిని హత్య చేసిన వారిపై అలుపెరగని న్యాయ పోరాటం చేస్తున్న ఆమె రాజకీయ రంగంలోనూ తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. షర్మిల, సునీత పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో ఇన్సైడ్ టాక్. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో దిగితే కడప జిల్లాలో ఫ్యామిలీ వార్ తప్పదు. వైఎస్ చనిపోయిన తర్వాత వివేకానందరెడ్డి కాంగ్రెస్లోనే ఉండిపోయారు. అప్పట్లో పులివెందుల ఉప ఎన్నికల్లో వివేకానందరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ అప్పట్లో వైఎస్ మరణంపై ప్రజల్లో విపరీతమైన సానుభూతి ఉంది. కుటుంబం కూడా జగన్ వెంటే ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ కుటుంబంలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. ఈ క్రమంలో పులివెందులలో అన్నా చెల్లెలు రాజకీయ ప్రత్యర్థులుగా బరిలోకి దిగితే ఊహించనంతగా రాజకీయం మారుతుంది. మరి షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది వేచి చూడాలి.